ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్ సమరం మరింత రసవత్తరంగా మారింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. మరోవైపు రాజస్థాన్ను ఓడించి ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ను ఆసక్తికరంగా మార్చింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు గుజరాత్ 13 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో విజయం సాధించగా మరో 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 16 పాయింట్ల ఖాతాలో ఉండగా నెట్ రన్ రేటు +0.400గా ఉంది. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచేందుకు అవకాశం కూడా ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. 14 పాయింట్లతో పట్టికలో 3వ స్థానంలో ఉంది. లీగ్ దశలో 2 మ్యాచ్లు సిఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఈ 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లోనే గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు అవకాశం ఉంటుంది. అయితే అది మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 2 మ్యాచ్ల్లో ఓడిపోతే పరిస్థితులు సంక్లిష్టం అవుతాయి. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 13 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్లో లక్నోతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో సిఎస్కే, ఆర్ఆర్ లేదా ఎస్ఆర్హెచ్లో ఏదో ఒకటి మాత్రమే 15 పాయింట్లు దాటాలి. మిగిలినవి అంతకంటే తక్కువే పరిమితం కావాలి. అప్పుడే పంజాబ్ ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుంది. రాజస్థాన్ 12 మ్యాచ్లు ఆడింది. 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. లీగ్ దశలో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే అప్పుడు ప్లే ఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. తమ చివరి మ్యాచ్ను కేకేఆర్తో ఆడబోతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశం ఉంటుంది. కోల్కతా నైట్ రైడర్స్ సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేస్లో ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా 11 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. చివరి 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో చాలా సమీకరణాలు కలిసి వస్తేనే కేకేఆర్ ప్లే ఆఫ్స్లో అడుగు పెడుతుంది.